మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటియా. ఈ వీడియోలో మనము తెలంగాణ పెన్షనర్స్కి 2020 పిఆర్సీ ద్వారా వాళ్ళ యొక్క బేసిక్ పేని ఫిక్స్ చేసుకునే విధంగా, అదేవిధంగా వాళ్ళ 12 నెలల బకాయిలు తెలుసుకునే సాఫ్ట్వేర్ ఏదైతే ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఉందో, సో దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. సో ఇంతకుముందు వీడియోలోనే నేను ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించి జస్ట్ వాళ్ళ యొక్క 2018 జూన్ నాటికి ఉన్నటువంటి బేసిక్ పేని ఎంట్రీ చేస్తే వాళ్ళ యొక్క మనకు పెన్షన్ బేసిక్ ఏ విధంగా ఫిక్స్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళకు ఇప్పుడు డిఆర్ ఎంత ఉంటుంది, సో వాళ్ళకు గ్రాస్ మొత్తం ఎంత వస్తుంది, తర్వాత వాళ్ళకు 12 నెలల ఏరియర్స్ ఎంత ఉంటాయి అనేది ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఎట్లా మనకు తెలుస్తుందో గత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని యొక్క ఎక్సెల్ షీట్ చాలామంది అడగడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో కింద కూడా లింక్ నేను ప్రొవైడ్ చేయను, అక్కడ నుంచి మీరు దాన్ని క్లిక్ చేసినా, లేదంటే నేను ఈ వీడియో కింద కూడా ఈ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా వెబ్సైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే సో ఆ ఫిక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇంకా మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డౌన్లోడ్ టీఎస్ పెన్షనర్స్ పిఆర్సీ 2020 పే ఫిక్సేషన్ సాఫ్ట్వేర్ ఉంది కదా. సో మీరు ఇట్లా డౌన్లోడ్ చేసినట్లయితే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అంటే ఏ బ్రౌజర్ ద్వారా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఇట్లా ఏదో ఒకటి మీరు టచ్ చేసినట్లయితే ఆ యొక్క ఫైల్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా అడుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తే మళ్ళీ డౌన్లోడ్ పైన టచ్ చేయండి. సో ఇట్లా మీరు అబ్జర్వ్ చేస్తే డౌన్లోడింగ్ ఫైల్ అనేది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అని అడుగుతుంది. సో ఇది ఓపెన్ కావడానికి మనకు మొబైల్లో WPS ఆఫీస్ కానీ, తర్వాత MS ఆఫీస్ మొబైల్ అప్లికేషన్ అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఉంటేనే మనకి ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాని లింక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ WPS ఆఫీస్ అని ఉంది. సో దాని కిందనే MS ఆఫీస్ అని ఉంది కదా. సో ఇట్లా బ్లూ కలర్ దానిపైన మీరు టచ్ చేసినట్లయితే సో అవి కూడా మీరు ప్లేస్టోర్లో డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అవి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓపెన్ అని ఉంది కదా. సో దానిపైన టచ్ చేస్తే మనకి ఇక్కడ కూడా మళ్ళీ మీరు రెండు ఉన్నట్టు అంటే ఎక్సెల్ సాఫ్ట్వేర్ని ఓపెన్ అయ్యే అప్లికేషన్స్ మీ మొబైల్లో ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా అడుగుతుంది దేని ద్వారా డౌన్లోడ్ ఓపెన్ చేయాలని. సో మీ ఇష్టం, ఎక్సెల్ ద్వారా అయినా WPS ద్వారా అయినా మీరు ఓపెన్ చేయొచ్చు. సో నేను WPS ఆఫీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుంటే మనకు అది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే PRC 2015 పెన్షన్ బేసిక్ అని ఉందో, పే యాజ్ జూన్ 2018, సో దాని కింద బాక్స్ ఉంది కదా, వైట్ కలర్ బాక్స్. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేసి ఇక్కడ మనకి ఏదైతే కీబోర్డ్ ఆప్షన్ ఉందో సో దాన్ని టచ్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క బేసిక్ పెన్షన్ని ఎంట్రీ చేయండి. సో ఇటు ఎంట్రీ చేసి టిక్ మార్క్ పైన టచ్ చేసినట్లయితే సో ఈ బేసిక్ అనుగుణంగా ఇక్కడ మనకు ఎంత ఫిక్సేషన్ అవుతుంది, తర్వాత మనకు ఎంత గ్రాస్ వస్తుంది డిఆర్తో కలుపుకొని, తర్వాత మనకు మొత్తం ఇక్కడ ఎంత బకాయిలు ఎంత వస్తాయి అనేది మొత్తం కూడా మన డీటెయిల్స్ అనేది పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన టీఎస్ పెన్షనర్స్ 2020 పే ఫిక్సేషన్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విధానము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.